యానివర్సరీ స్పెషల్గా ఉండాలని మీ ప్లాను. అందుకే మీ మ్యారేజ్ డే రోజున మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నది మీ డ్రీమ్. ప్రతి మ్యారేజ్ డేకి మీ భార్యాభర్తలిద్దరూ నవవధూవరులవుతారు. సుముహూర్తంలో వేదమంత్రాల సాక్షిగా, అగ్ని సాక్షిగా గీతిక మెళ్ళో నువ్వు తాళి కడతావు. అది నీ కోరిక అఖిల్. అదే అఖిల్, ఈరోజు నీ మ్యారేజ్ డే. విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అది సరే నాన్నగారు, మరి ఈ పెళ్లి హడావుడేంటి? బావుగారు, ఇది మీ 3rd మ్యారేజ్ యానివర్సరీ. ఈసారి సింపుల్ గా చేస్తున్నాం, కానీ పోయినసారి ఎంత గ్రాండ్ గా చేశాం. ఏం వదినా? అవును అమ్మా, మీరు చెప్తున్నారు కానీ నాకసలు ఏమీ గుర్తు రావడం లేదేంటి? అఖిల్, ముందు నువ్వు రెడీ అయ్యి త్వరగా రా, ముహూర్తానికి టైం అవుతోంది. బావుగారు, మీరు త్వరగా వెళ్ళండి. అలాగే. సత్య, నీ డ్రీమ్ నెరవేరుతుంది. ఆ కావేరికి అఖిల్కి ఉన్న తాళి కనెక్షన్ ఈ రోజుతో కట్. ఆ కావేరి నా కళ్ళ ముందుండకూడదు పిన్ని. డ్రైవర్, కొంచెం ఫాస్ట్గా పోనీ. సత్య, ఏ కోడైనా కోరకే. ఈ కావేరి అంతే. ఈ గజని జీవితంలో కావేరి జస్ట్ మజిలీ. తస్య బలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ వాక్యా అలక్ష్మీః వైదమాం దేవసఖః కీర్తిశ్చ మణినాథః. భూతిమనమూర్తిం చ సర్వాణి నుతమే గృహాత్. ఏమైందండి? మేడం, ఒక్క 2 minutes మేడం, చెక్ చేస్తున్నాను. నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఒక్క నిమిషం కూడా ఆగడానికి వీల్లేదు. ఆపసృజంతు శలిగ్రాణై చిత్తేత ఇదయుష్పదాః క్షయస్త్రేతయః పుత్రా స్వయం శ్రీదేవి దేవతా ఆసనే పద్మాక్షి పద్మసంభవే. అత్తయ్య, ఈ పెళ్ళవగానే అర్జెంటుగా లాయర్ని కలిసి విడాకుల ప్రాసెస్ మొదలుపెట్టండి. అలాగే సత్య. మా తాతయ్య సైలెంట్గా ఉన్నారంటే నాకెందుకో డౌట్గా ఉంది. అలాగే నిఖిల్ని మావేని కూడా నమ్మడానికి లేదు. అలాగేనమ్మా. ముందు విడాకుల పత్రాల మీద కావేరి సంతకాలు పెట్టించుకుంటాను. సంతకాలైతే చాలు, కావేరిని ఇంట్లోంచి ఈడ్చి తన్నొచ్చత్తయ్య. డ్రైవర్ ప్లీజ్, అర్జెంటుగా వెళ్ళాలి. 2 minutes మేడం, 2 minutes అయిపోయింది. వైనదేయ సోమం పిబతు సోమం ధనస్య సోమినో మర్త్యం దదాతు సోమినీ క్రోధోర్జమా
స్టార్ట్ అవుతుందా లేదా? సారీ మేడం, ఆటో స్టార్ట్ అవ్వట్లేదు. ప్రాబ్లం వచ్చింది. టెంపుల్ దగ్గరే మేడం, నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు మేడం. ఇదిగో పద్మాసనస్థా విపులకటితటే పద్మపత్రా యదాక్షే గంభీరావర్తనాభిస్థనభరణమితా సుప్రభస్తు. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరే దాసే భూతసమ వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరే దాగుడు మూతల దండ కోరు వీరి పేరే శ్రీమన్మందకటాక్షలబ్ధ వివా బ్రహ్మేంద్ర గంగాధర. ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట. అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా, అయినా లోకానికి అదుపే రాదుగా. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరే దాగుడు మూతల దండ కోరు వీరి పేరే జనః పరుషదుర్గాని వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరే దాగుడు మూతల దండ కోరు వీరి పేరే ఎవరికి వారొక తీరు చివరికి ఏమవుతారు, పైనున్న దేవుడు గారు మీ తెలివికి జోహారు. బంధం అనుకున్నది పండగ మారునా, దూరం అనుకున్నది చెంతకు చేరునా. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరే దాగుడు మూతల దండ కోరు వీరి పేరే సార్ ఎస్ చెప్పండి. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పుష్పవాన్ భవతే చంద్రమా వాపాం పుష్పో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ గుళ్ళో పెళ్లి జరుగుతుంది, వెళ్ళి ఆపండి సార్, ప్లీజ్ సార్. అలాగేనమ్మా, తప్పకుండా. సార్ ఆలోచించొద్దు, ఆలస్యం చేస్తే పెళ్లి జరిగిపోతుంది. కానీ నీ కంప్లైంట్కి తగ్గట్టుగా ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. అలాగేనమ్మా.
సత్య, కావేరి పరిస్థితి ఆలోచిస్తుంటే జాలిగా ఉంది. జాలిపడకండి పిన్ని. ఆ కావేరి మనకు ఎన్ని కష్టాలు పెట్టిందో మీకు తెలీదా? హ్మ్. సత్య, ఏంటత్తయ్యా? అత్తయ్య, భజస్వపద్మాక్షేణ సౌఖ్యం లభామ్యహం అశ్వధాయి చ గోధాయి ధనధాయి మహాదనే ధనం మే చుషతాం దేవీం సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం నస్తి. మీ అబ్బాయితో గీతకి పెళ్లి ఆపాలని కావేరి అనే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. మీ అబ్బాయి అఖిల్ కావేరికి ఇంతకు ముందే పెళ్ళయిందని తెలిసింది. సో ఆ భార్య బ్రతికుండగానే ఇంకో పెళ్లి చేసుకోవడం ఎగెనిస్ట్ ఫర్ లా. కాబట్టి ఈ పెళ్లి ఆపేయాల్సి ఉంటుంది మేడం. ఎస్ఐ గారు, కంప్లైంట్ ఇచ్చి ఎంతసేపు అయింది? హాఫ్ అన్ అవర్ క్రితం. కంప్లైంట్ ఇవ్వగానే అంత ఫాస్ట్గా వచ్చారేంటి? కాస్త లేటుగా రావచ్చు కదా. మా డ్యూటీ గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మా ఇంటి పెళ్లి, మా కుటుంబం, మా పర్సనల్ విషయం. పిలవని పేరెంటానికి వచ్చినట్టు కనీసం ఇన్ఫార్మ్ కూడా చేయకుండా డైరెక్ట్ గా పెళ్లి దగ్గరికి వచ్చి ఆపేస్తానంటారేంటి? మా ఫ్యామిలీ గురించి బహుశా మీకు తెలుసనుకుంటాను. తెలియకపోతే స్టడీ చేసిరండి. వెళ్ళండి. ఓం యోమాం పుష్పం వేదః పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతే చంద్రమా వాపాం పుష్పో. చూడండి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా చట్టం అందరికీ ఒక్కటే సత్య గారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే మీ ఇంట్లోనే కూర్చొని పరిష్కరించుకోవాలి. పోలీస్ స్టేషన్కి వస్తే మేము ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాం. అంటే కావేరికి మీకు భయపడి పెళ్లి ఆపేస్తామనుకుంటున్నారా? నో, నెవర్. మర్యాదగా వెళ్ళండి ప్లీజ్. సత్య, నువ్వాగమ్మా. ఎస్ఐ గారు, ఇది మా కుటుంబం పరువు ప్రతిష్టలకి సంబంధించిన పెళ్లి. దయచేసి ఆపకండి. ఏదైనా ఉంటే పెళ్ళయ్యాకొచ్చి మాట్లాడతాం. లేదు సుశీల గారు, ఇది చాలా సీరియస్ ఇష్యూ. కావేరి అనే అమ్మాయితో పెళ్ళయిందన్నది వాస్తవమా కాదా? ఎస్ఐ గారు, ఆ కావేరి అనే అమ్మాయికి నా కొడుక్కి అనుకోని పరిస్థితుల్లో పెళ్ళయింది. కాదనడం లేదు. కొన్ని నెలల క్రితం నా కొడుక్కి యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఈ కావేరి అనే అమ్మాయి కూడా చనిపోయింది అనుకున్నాం. శవం కూడా దొరకలేదు. ఆ తర్వాత గీతిక అనే అమ్మాయిని కోడలిగా అనుకున్నాం. వాళ్ళిద్దరూ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. భార్యాభర్తలుగా కలిసిమెలిసి సహజీవనం చేశారు. అలాంటి పరిస్థితుల్లో సడన్ గా కావేరి తిరిగి వచ్చింది. ఇప్పుడేం చేయాలో మీరే చెప్పండి. మేడం, ఈ లివింగ్ రిలేషన్షిప్ చట్టబద్ధం కావచ్చు, నేను కాదన్ను. కానీ తాళి కట్టిన భార్య బ్రతికుండగా ఇంకొక పెళ్లి చేసుకోవడం ఇట్స్ ఎ క్రైమ్. మీకు కావాలంటే పెళ్ళాపి తర్వాత గ్రాండ్గా చేసుకోండి, కావేరీతో విడాకులయ్యాక. కానీ ఇప్పుడు పెళ్ళాపండి. ఏమయ్యా, నువ్వు మాకు నీతులు చెప్పక్కర్లేదు. ఇవి నీతులు కాదు, చట్టం గురించి చెప్తున్నాను మేడం. అసలు నా కొడుకు అఖిల్కు కంప్లైంట్ ఇచ్చిన కావేరికి పెళ్ళైనట్టు మీ దగ్గర ప్రూఫ్ ఉందా?
లేదు మేడం. మరి ప్రూఫ్ లేకుండా ఎలా వచ్చారు? ముందు అమ్మాయి దగ్గరికి పదండి, అక్కడే తేల్చుకుందాం. ఉమ్. ఏంటమ్మా టెన్షన్ పడుతున్నావు? వదిన సత్యలు ఎక్కడికి వెళ్లారు? వెళ్ళి చాలాసేపు అయిందమ్మా. నాకెందుకో డౌట్గా ఉందమ్మా. డౌట్ ఎందుకే? ఈ పెళ్లి జరగదు. ఎంత ధైర్యం నీకు? మా మీదే కంప్లైంట్ చేస్తావా? నేనింత ధైర్యం చేయకపోతే నా లైఫ్ నాశనం అవుతుంది కదత్తయ్య. ఏయ్, నీకు లైఫ్ ఇచ్చింది నేను కదా. పెళ్లి ఆపుతున్నారా లేదా ముందు ఆ సంగతి తేల్చండి. పెళ్లి ఆగదు. నిన్ను ఎప్పటికీ కోడలిగా ఒప్పుకోను కావేరి. పంతులు గారు, ఏంటమ్మా? జీలకర్ర బెల్లం కంటే ముందు తాళి కట్టించేయండి. అలాగేనమ్మా. అనసూయ, ఏమైందమ్మా? ఏం లేదన్నయ్య, ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదా, హడావుడేం వద్దు అంటున్నాను. ఆహా. ఏయ్, నీకు అఖిల్కి పెళ్లి జరిగిందని ప్రూఫ్ చూపించు. లీగల్గా ప్రూఫ్ చూపించు. అప్పుడు పెళ్లి ఆపాలవుతా అన్నది మేం డిసైడ్ చేస్తాం. ఎస్ఐ గారు, ప్రూఫ్స్ చూపిస్తే పెళ్లి ఆపేస్తామంటున్నారు కదా, విన్నారు కదా? వాళ్ళు ఆపడం కాదు, ప్రూఫ్ ఉంటే నేనే పెళ్లి ఆపేస్తాను. వన్ మినిట్. సారీ కావేరి, లేట్ అయింది. లేదు తాతయ్య, కరెక్ట్ టైంకే వచ్చారు. కావేరి, ఇదిగో అమ్మా. అంతా సవ్యంగానే జరుగుతుంది కదా? సిచ్యువేషన్ ఈజ్ అండర్ మై కంట్రోల్ తాతయ్య. సంతోషం తల్లి, ఏదైనా సహాయం కావాలంటే ఫోన్ చేయి, పక్కనే ఉంటాను. అలాగే తాతయ్య. అత్తయ్య, అసలు ఎవరున్నారు కారులో? ఎవరితో మాట్లాడుతోంది? అదే అర్థం కావడం లేదు సత్య. డ్రైవర్ పోనీ.
నాకు తల తిరుగుతుంది. అఖిల్కు గతం గుర్తొచ్చింది.